నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయంగా తన చెల్లి అడ్డు వస్తుందని తొలగించాలని చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలను తొలగించాలని అంటూ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి, మరి ఈ కథనాలన్నీ కూడా వాస్తవమా? ఇటువంటి అంశాల మీద చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. సార్, షర్మిల గారు ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చేసి తన అన్న జగన్మోహన్ రెడ్డి గురించి డైరెక్ట్గా క్వశ్చన్స్, సూటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, నిలదీస్తూ ఉంటారు. సో రాజకీయాల్లో తన చెల్లి అడ్డుగా ఉందని చెప్పి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, దీనికోసం ఓ కాంగ్రెస్ సీనియర్ లీడర్ని కలిసి బంపర్ ఆఫర్ ఇచ్చి మరి తన చెల్లెల్ని ఏదైతే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారో ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది నిజమే అంటారా? నిజంగానే రాజకీయాలకు అడ్డొస్తుందని చెప్పి తొలగించాలనుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? నువ్వు అన్నది నిజమా కాదా తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ విరోధి, పవన్ కళ్యాణ్ గారు కూడా, నారా లోకేష్ గారు కూడా వీళ్ళు విమర్శిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఒక అభిప్రాయానికి వస్తారు. వీళ్ళు నన్ను తిడతారు, వీళ్ళు మైకి పట్టుకుంటే నన్నే టార్గెట్ చేస్తారు, వీళ్ళ నుంచి విమర్శలను ఎదుర్కోక తప్పదు, ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు. సో వాళ్ళు నన్ను విమర్శిస్తారు, నేను వాళ్ళని విమర్శించాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ సొంత చెల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందులో షర్మిల గారు ఏమైనా మామూలుగా మాట్లాడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారి కంటే గట్టిగా, పవన్ కళ్యాణ్ గారి కంటే గట్టిగా, లోకేష్ గారి కంటే గట్టిగా మాట్లాడుతున్నారు. ఒక రకంగా సరే, ఇప్పుడు జనాల్లో కూడా ఏముంటుంది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారనుకో, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు, వీళ్ళు వేరే పార్టీ కాబట్టి విమర్శిస్తుంటారులే అని కామన్ అభిప్రాయానికి వస్తుంది. కానీ షర్మిలానే విమర్శించినప్పుడు వారి సొంత చెల్లె ఇదా జగన్మోహన్ రెడ్డి నిజమైన మైండ్ సెట్. షర్మిల చెప్తుందిగా, సొంత మేనల్లుడు ఆస్తులు కూడా లాక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి, సొంత మేనకోడల ఆస్తులు కూడా లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. మరి ఇలాంటి మైండ్ సెట్ ఆ జగన్మోహన్ రెడ్డిది? సొంత తల్లి, సొంత చెల్లి, సొంత కుటుంబమే జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడుతుంది అంటే ఎన్ని పాపాలు చేసి ఉంటాడు అనేది జనంలో పడిపోయింది కదా. కామన్ మెన్లో ఓహో జగన్మోహన్ రెడ్డి ఇదా అనేది పడిపోయింది కదా. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పింది వేరు, అదే విషయాన్ని షర్మిల చెప్పడం వేరు. కాబట్టి అందులో షర్మిల రాజకీయాల్లోకి వచ్చిందే జగన్మోహన్ రెడ్డి కోసం కదా. ఆమెకు రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా తెలుసా, ఆమెకు కానీ విజయమ్మ కానీ తెలుసా? వాళ్ళు ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? జగన్మోహన్ రెడ్డికి సానుభూతి కావాలి కాబట్టి, వీళ్ళంతా రోడ్డు మీదకి వస్తే సానుభూతి వస్తుంది కాబట్టి రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం మొత్తం జగన్మోహన్ రెడ్డి వెనక్కి ర్యాలీ చేయడానికి వచ్చారు. అప్పట్లో జగనన్న వదిలిన బాణం పాదయాత్ర చేసింది కదా. ఇప్పుడు అలాంటి షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తా ఉంటే జనంలోకి అది వెళ్తూ ఉంది. దానికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే షర్మిలకి చాలా విషయాలు తెలుసు, ఉదాహరణతో సహా చెప్తుంది. తర్వాత ఒకవైపు సున్నిత న్యాయ పోరాటం, ఒకవైపు షర్మిల రాజకీయ పోరాటం, ఒకవైపు తల్లి కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడిన పరిస్థితి. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఒక నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లే. కాబట్టి అందులో షర్మిల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కావటం వల్ల, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఒక జాతీయ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్ కావటం వల్ల మీడియాలో కూడా కవరేజ్ బాగా వస్తుంది. కాబట్టి షర్మిల మాట్లాడిన మాటలు బాగా వైరల్గా మారుతూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆమెకు మీడియా మైలేజ్ తగ్గించాలన్నా, ఆమె మాటల ప్రయారిటీ తగ్గించాలన్నా సరే ఆమె పొజిషన్ తగ్గించాలి. ముందు ఆమెకున్నటువంటి పదవి నుంచి ఆమెను తప్పించాలనేటువంటి ప్రయత్నంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తున్నారని ఒక అనుమానం బలంగా కలుగుతుంది. అయితే గతంలోనే డీకే శివకుమార్ నుంచి కథ నడిపించే ప్రయత్నం చేస్తే డీకే శివకుమార్ ఏమి జగన్మోహన్ రెడ్డి తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని పనిచేయలేదు అనేటువంటిది. గతంలో కూడా ఈ ఆస్తుల గొడవ వచ్చింది కారణం తనను రాజకీయంగా ఎదగనీయకూడదనే దాంతోనే ఆస్తులు కూడా ఇవ్వట్లేదు అనే కథనాలు కూడా వినిపించాయి. అంటే మొత్తంగా రాజకీయంగా తనకు అడ్డుపడుతుందనే ఇటువంటి ఆస్తులు ఇవ్వకపోవడం కానివ్వండి, ఇప్పుడు సీనియర్ లీడర్ని కలవడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారంటారా? అంటే తనపై సూటి ప్రశ్నలు వేస్తుంది కాబట్టి ఇదన్నీ జరుగుతుందంటారా? ఇప్పుడు ఒకటి శ్రావణి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను చెప్తుంటే మధ్యలో క్వశ్చన్ కలగ చేసుకుని అడగగలిగావు, నీ ఓన్గా అడగగలిగావు క్వశ్చన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా అడుగుతారా, అలా మాట్లాడతారా? ఎదురుగా స్క్రిప్ట్ ఉండాలి. కానీ షర్మిల గారు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగలదు, అనర్గళంగా మాట్లాడగలదు, తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పగలదు. సో జగన్మోహన్ రెడ్డి కంటే రాజకీయంగా షర్మిల తెలివి కలదు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తెలివి కలను ఎంకరేజ్ చేయడు. ఇప్పుడు ఎందుకు విజయసాయిరెడ్డిని పక్కన పెట్టాడంటో, అధికారంలోకి వచ్చాక సజ్జలను ఎందుకు ముందు పెట్టి విజయసాయిరెడ్డిని వెనక్కి నెట్టాడు? కారణం ఏంటంటే ఎప్పుడైనా విజయసాయిరెడ్డి ఏకులో మేక్ అవుతాడని ఒక భయం. అధికారం వచ్చిన దాకా విజయసాయిరెడ్డి బ్రెయిన్ జగన్కి అవసరం, అధికారం వచ్చిన తర్వాత ఆ బ్రెయిన్ తను తినేస్తామని ఒక భయం.
అందుకనే ఇప్పుడు షర్మిలతో విజయమ్మతో కూడా అప్పుడేమో వాళ్ళతో అవసరం సానుభూతి కావాలి కాబట్టి ఒకసారి సానుభూతి వచ్చి పార్టీ క్లిక్ అయ్యి రాజకీయంగా నిలబడిన తర్వాత ఇక వీళ్ళతో అవసరం లేదు. మళ్ళీ వీళ్ళని ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేని వాళ్ళంతా జగన్ కంటే షర్మిల బాగా ఆలోచిస్తుందిగా, జగన్ కంటే బాగా షర్మిల మాట్లాడుతుందిగా, రాజశేఖర రెడ్డి పౌరుషం రాజశేఖర రెడ్డి మాట్లాడారు జగన్కి రాలేదు షర్మిలకు వచ్చిందని కనుక ఆలోచనకి పోయారనుకో ఏమవుద్ది, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పతనం అవుతాడు, షర్మిల హైలైట్ అవుద్ది. సో ఈ పోలిక జగన్మోహన్ రెడ్డికి ఇష్టపడట్లేదు. ఒకసారి చూడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు షర్మిల ప్రెస్ మీటు పక్కన పెట్టుకొని చూడు ఎవరు ఎలా మాట్లాడుతున్నారో నీకే అర్థమవుతుంది. కాబట్టి ఈ పోలికని జగన్ భరించలేకపోతున్నాడు. పైగా షర్మిల అటాకింగ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు వైసీపీని కుక్కలతో పోల్చి మాట్లాడింది కదా, సో ఈ అటాకింగ్ని కూడా జగన్ తట్టుకోలేకపోతున్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పటి నుంచి కాదు, ఆమె అటాకింగ్ మోడ్ గురించి ఆమె టాకింగ్ పవర్ గురించి ఆమె నాలెడ్జ్ గురించి జగన్కి ఐడియా ఉంది కాబట్టి పార్టీలో పక్కన పెట్టాడు. ఆస్తులు కూడా ఆమె ప్రయారిటీ ఇవ్వడం మేబీ అదొక రీజన్ కావచ్చు. మామూలుగా అది మాత్రమే రీజన్ నేను చెప్పను, ఎందుకంటే ఆస్తులు ఎవరికి ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి, పెళ్లికి భిక్షం కూడా పెట్టడట అటాక్ ఉంది. రాజశేఖర రెడ్డి గారికి ఏమో ఆయన చేతిలో ఎమ్ముకుండదనే పేరు ఉండేది, జగన్మోహన్ రెడ్డికి ఏమో పిల్లికి కూడా భిక్షం పెట్టడం అనేటువంటి పేరు ఉంది. కాబట్టి ఇక ఇస్తాడా కానీ సొంత తల్లినే ఇంట్లో నుంచి పంపించిన వ్యక్తి ఏదో చెల్లికి ఆస్తులో వాటా ఇస్తాడని మనట్టు అనుకోగలం. కానీ మామూలుగా అయితే షర్మిలకు ఆస్తులు ఇవ్వలేదు, రాజకీయ ప్రయారిటీ ఇవ్వడానికి ఏంటంటే ఆమె తెలివిగలదు అనేటువంటి ఒక కారణం కావచ్చు. మొత్తానికి ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తనంతట తాను ఎదుగుతున్నారు. తనంతట తాను ఎదగటాన్ని ఇప్పుడు ఆమె పొలిటికల్ కెరియర్ని బేస్లోనే తుంచేయాలి. జగన్మోహన్ రెడ్డి నేచర్ ఎట్టు ఉంటుందంటే అవతల వాళ్ళ తెలివితేటలు ముందే గ్రహించగలడు. ఆ ఒక్కటి మాత్రం ఉంది జగన్లో, అవతల వాళ్ళ తెలివితేటలు ముందే గ్రహించగలడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నారా లోకేష్ గారు నాయకుడు అవుతాడు, నారా లోకేష్ గారితో నేను ఫైట్ చేయలేను అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గ్రహించారు? 2009, 2010 ఆ టైంలోనే గమనించాడు. అందుకని చూడండి 2011 నుంచి 2010-11 నుంచి నారా లోకేష్ గారి మీద విపరీతమైన ట్రోలింగ్స్ వైసీపీ సోషల్ మీడియా టార్గెటెడ్గా పనిచేసింది. లోకేష్ గారిని డ్యామేజ్ చేయడం కోసం ఆయన క్యారెక్టర్ని, ఆయన పర్సనాలిటీని, ఆయన పుట్టుకని అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. ఎందుకంటే నారా లోకేష్ గారు ప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. అంటే ఎప్పుడైనా ఇద్దరు నాయకుల మధ్య పోలిక పెట్టుకుంటారు కదా జనాలు. లోకేష్ గారిని జగన్ గారిని ఇప్పుడు పోలిక పెట్టుకొని చూడు నువ్వు, ఎవరు నాయకుడు కనపడతారు? ఇప్పుడు ఈ విషయం ఎప్పుడో గ్రహించాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి లోకేష్ గారిని నాయకుడిగా ఎదగకుండా చేయడం కోసం ఎప్పుడైతే ప్రయత్నాలు చేశాడు, కానీ సాధ్యం కాలే. ఇప్పుడు షర్మిల విషయంలో ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అప్రోచ్ అయ్యాడు, చిదంబరం ద్వారా కథ నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి చర్చ మాత్రం ఉంది. బట్ కాంగ్రెస్ దానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అంటే పాపం సోనియా గాంధీ పెత్తనం ఇప్పుడు లేదుగా, ఆమె అనారోగ్యంతో ఉందిగా. సో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు. అయితే ఇదో పక్క నడిపిస్తున్నాడని చర్చ. ఇంకొక పక్క కూడా ఇప్పుడు కాంగ్రెస్లో కూడా కొంతమంది జగన్ కోవట్లు పనిచేస్తున్నారు. వాళ్ళు షర్మిల మీద పదే కంప్లైంట్లు ఇస్తున్నారు. షర్మిల వ్యక్తిగత ఎజెండాను అమలు చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నం చేయట్లేదు, ఆమెను తప్పించండి ఆ పదం నుంచి అని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వాదులతో కూడా వాళ్ళ హైకమాండ్ కంప్లైంట్ పంపిస్తున్నారు అని. అది చూడ. కానీ షర్మిల గారి స్ట్రాటజీ ఏంటంటే క్లియర్గా విను. ఇప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో క్లిక్ కావాలంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కడుంది? జగన్ వెనకాల ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ కిల్ అవుతేనే కాంగ్రెస్ పార్టీకి లైఫ్ కదా. సో తను టార్గెట్ చేస్తుంది ఎవరిని? తన అన్నని అన్నది వదిలిపెట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని. అంతేగా ఆ పార్టీనే టార్గెట్ చేస్తుంది. సో అంతిమంగా జగన్ని టార్గెట్ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం కాంగ్రెస్కే మంచిది. వాళ్ళు కూటమిని టార్గెట్ చేశారు. ఇంకో ఎగ్జాంపుల్, కూటమిని టార్గెట్ చేయడం ద్వారా మళ్ళీ కూటమికి ఏమైనా మైనస్ క్రియేట్ చేయడం ద్వారా జగన్కి ప్లస్ అవుతుంది తప్ప అది అంటే ఆ పరిస్థితి కూడా రియాలిటీలో లేదులే. కానీ అంతిమంగా తను పిక్చర్ క్లియర్గా ఉన్నారు. జగన్నే టార్గెట్ చేయాలి, వైసీపీనే టార్గెట్ చేయాలి, వైసీపీ మన పార్టీని ఎత్తకపోయింది, మన ఓట్ బ్యాంక్ని ఎత్తకపోయింది అనే ఆలోచనలో షర్మిల ఉన్నారు. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.